నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి అన్నిదిగా భావించకంట మతాలు కులాలు ప్రసక్తులు తెస్తున్నాడు ఏంటి అని మీరు భావించకంట చివరిదాకా విషయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి ఇది? భారతదేశంలో మొట్టమొదటి నుండి చాలా వరకు హిందువులు మాత్రమే ఉండేవారు. ఇది సుమారు 200-300 సంవత్సరాల పై చరిత్ర నుండి అటు నుండి మహమ్మదీయులు వచ్చి హిందూ సాంప్రదాయాలను కాలతొక్కి హిందూ దేవస్థానాలని దోచుకొని వాళ్ళ మసీదులు వాళ్ళ భూముల్ని ఆక్రమించారు. సుమారుగా ఎవరికీ లేని భూమి ముస్లింలకు ఉంది. ఎన్ని లక్షలంటే 8 లక్షల ఎకరాలు సుమారుగా వర్క్ బోర్డు పేరుతో 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇకపోతే రైల్వే అత్యంత అధికమైన భూమి రైల్వే దగ్గర ఉండేది. రైల్వే తర్వాత ముస్లింలకి వచ్చింది ఈ 8 లక్షల ఎకరాలు చిల్లర భూమి. దీని తర్వాత ఆ తర్వాత వచ్చారు మనకు స్వతంత్రం ఇచ్చామని చెప్పుకున్న తెల్ల బందిపోట్లు. గతంలో చెప్పాం మీకు, తెల్ల బందిపోట్లు. వీరు భారతదేశంలో చాలా మంది వరకు విద్యకు దూరంగా ఉన్న పల్లెటూర్లు ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో ఏరుకొని ఛత్తీస్గఢ్ గిరిజన తండాలకు వెళ్ళి అక్కడ లేనిపోయిన సర్టిఫికెట్లు, లోకల్ పాస్పోర్ట్లు, వీసాలు ఉండి కూడా భారతీయుడిగా జీ అనే ఒక వ్యక్తి అక్కడ సర్టిఫికెట్లను పొంది ఆ ప్రాంతంలో 1959 లోపు అయితే భూములు ఉండవచ్చును విదేశీయులకి. కానీ 1959 లోపు 1959 లోపు విదేశీయులకు భూములు ఉండకూడదు. 1959 తర్వాత భూములు చట్టబద్ధంగా కొనుక్కుంటే దానికి వాళ్ళు అర్హులవుతారు. అయితే అప్పటిలో భారత ప్రజలు అమాయకులు కాబట్టే భారతదేశంలో ఇప్పుడు 148 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని ఇంకా మతతత్వవాదులు ఏలుతున్నారు అంటే ఎంత అమాయకులో మీరు గమనించాలి. ఈ మిషనరీలు వచ్చినాయి. ఆయన ఆంధ్ర లయోలా కాలేజ్ అని ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే తరహాలో ఛత్తీస్గఢ్లో లయోలా కాలేజీ పేరు మీద పెట్టేశాడు. లయోలా పేరు మీద పెట్టి అక్కడ దరిదాపుగా 29 ఎకరాలు ఉంటే దాంట్లో 20 ఎకరాలు ఈయన పేరును పొందాడు. అక్కడ కావాల్సిన 31 సర్టిఫికెట్లని తయారు చేసి మేనిఫెస్టో చేసి ఆ 31 సర్టిఫికెట్లను సంపాదించి ఆ సర్టిఫికెట్లని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ రోడ్డుకి వినియోగిస్తానికి భూమి తీసుకుంటే దరిదాపుగా 3.5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఆ డబ్బులు గుప్తా కాకుండా తీసేసుకున్నారు ఈ లయోలా కాలేజీ వాళ్ళు. ఇంతింతై ఒకటింతై తన అంతై తానంతై అని చెప్పి అన్నట్టుగా ఆనాటి అమాయకులు ఈ రోజున మేధావులు అవుతున్నారు. మనిషి ఎదిగి తాను తాతల తండ్రుల దగ్గర నుండి ఈ భూములు ఎలా సంక్రమించాయి అని చెప్పి అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న జీవోల ప్రకారంగా ఆ జీవోలలో
ఆ ల్యాండ్ గ్యాబరింగ్ జీవోల ప్రకారంగా అవి తీసి ఒక గిరిజన వ్యక్తి దాన్ని తీసుకొని ఛత్తీస్గఢ్ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఎట్టకేలకు కనీసం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు మొదలుపడి. ఇప్పటికి పురోగతి వచ్చింది. ఏంటంటే ఆ సంబంధించిన ఎవరైతే లయోలా కాలేజీ ఎవరైతే ఆ భూమి కొన్నాడో ఆయన చనిపోయాడు. ఆ తరపున మిషనరీలు, క్రిస్టియన్ మిషనరీలు వీళ్ళు భారతదేశము నలుమూలలో అనేక పేరులతో హిందువులని క్రైస్తవుల కింద మార్చేసి కులాలను మాదిగా, షెడ్యూల్, తెగలు అని రకరకాల పేరులు దింపి వాళ్ళలో భారతీయులకు నల్లవాళ్లకు కక్షలు కార్పణ్యాలు మొదలు పెట్టించి వీళ్ళ మీద వీళ్ళకే సానుభూతి పొందేటట్టుగా, వీళ్ళ మీద ఎంతో జాలి చూపిస్తున్నట్టుగా వీళ్ళని ఒక సపరేట్ తెగల కింద డివైడ్ చేశారు. వీళ్ళు ఈ రోజున భారతదేశం నలుమూలల ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. మన బెంజీ సర్కిల్ దగ్గరలో ఆంధ్ర లయోలా కాలేజ్ అని, నిర్మల అని, ఎట్కిన్సన్ అని రకరకాల మిషనరీలు స్కూళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఇక్కడ భారతదేశ ప్రజల దగ్గర నుండి నిధులు వసూళ్లు చేసి, జీతాలు వసూలు చేసి విదేశాలకు పంపుతున్నారు. మళ్ళా అవి తిరిగి ఈ మతాల్లో మారిన వాళ్ళకి ఆ డబ్బుని మిషనరీల ద్వారా ఈ డబ్బుని మళ్ళా అక్కడ ఉన్న పేద ప్రజలని మోసపూరితంగా మోసం చేస్తూ వాళ్ళకి ఆ ఫండుని తిరిగి వాళ్ళకి విదేశాల నుండి వచ్చిన ధనం అని చెప్పి వాళ్ళకి మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాము, మిమ్మల్ని ఆర్థికంగా మీరు మా మతంలో చేరండి, మీ వల్ల మా దేవుడు దైవ కుమారుడు మీకు న్యాయం చేస్తాడు, మా మతంలో చేరండి అని చెప్పి తీసుకొచ్చి చేర్చుకొని వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళ పిల్లలకి చదువులు చెప్తున్నట్టుగా అది ఇది నటించి విదేశీయ బందిపోట్లు, తెల్ల బందిపోట్లు తీసుకొచ్చి దోచుకున్నారు. అయితే ఇప్పుడు భారతదేశం కొందరి మేధావులు మన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి మత మార్పిడి చేస్తే యావజ్జీవ జైలు శిక్ష వేస్తాం అని చెప్పి కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చాడు. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తినేశాడు, అరిగిపోయింది, దొడ్లోకి వెళ్ళి ఇది చేసేసాడు, విసర్జించేశాడు. ఇప్పుడు వాడి బాడీలో చెక్ చేస్తే ఎంతవరకు దొరుకుతుంది? మద్యపానం సేవించి వాడు టెస్ట్ చేస్తే సుమారుగా 8 గంటలు, 6 గంటలు, లేకపోతే 12 గంటలు, 24 గంటలు వాడి బాడీలో మద్యం ఉంటుంది. ఒక 48 గంటల తర్వాత చెక్ చేస్తే వాడి బాడీలో మద్యం ఉండదు. అదే తరహాలో తినేసి అరిగిపోయిన, ఇది పదార్థము కాదు తిన్నవి అరిగిపోవడానికి, ఇది భూములు, ఆస్తులు, అంతస్తులు, జీవితాలు, తరతరాలు మీ జీవితాలని అంతకుముందు చెప్పాడు పవన్ కళ్యాణ్, మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా మీరు మీకు తాతల తండ్రుల నుండి మీకు సంక్రమించిన ఈ భూములని మళ్ళా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ల్యాండ్ అనే మా భూమి అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీ పేరు మీద పట్టాలు, పాస్బుక్లు అన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పారు. ఆ విషయం మేము చెప్పాం. ఇప్పటికే సుమారుగా 1,50,000 మంది ఆ వీడియోని చూశారు. ఈ వీడియోని కూడా ఒక
ఒక 2 లక్షల మందికి పంపిస్తారని చూస్తారని భావిస్తూ ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే మీరు 10 మందికి ఈ విషయం వెళ్తుంది, జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.